సో ఫైనల్లీ మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. వెజిటబుల్ వంకాయ ఫ్రైడ్ రైస్ చూస్తున్నారు కదా. సో సూపర్ రైస్ కూడా పొడి పొడిలాడుకుంటూ వచ్చింది బాగా. వా, నిజంగానే సూపర్గా వచ్చిందండి, బాగుంది. అంటే చూడండి, అసలు రైస్ అయితే ఎక్కడ కూడా విరగలేదు, పొడి పొడిగా వచ్చింది. అండ్ మన వంకాయ, సో ఇప్పుడు కదపడం నాకు ఇష్టం లేదు, కానీ ఇట్లా చూస్తాకైతే సూపర్గా ఉంది. ఇదంతా కూడా మనం ఫుడ్ కలర్ వేసేవాడికి డిఫరెంట్ కలర్ అయితే వచ్చింది. సో సూపర్గా వచ్చిందండి ఇదైతే. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇంట్లో ఈరోజు వంకాయలు అయితే ఉన్నాయి. ఆ వంకాయలతో రోజు కర్రీ ఎంతో అని వెరైటీగా, సండే కదా ఈరోజు, రైస్ చేద్దామని రాయి వంకాయ రైస్ చేస్తున్నారు. దానికి ఏంటంటే ఇంకా 7-8 చిన్న వంకాయలు ఉన్నాయి, చెట్టుకాయలండి ఇవి. సో ఒక టమోటా, ఒక 3 మిర్చి, కొంచెం పుదీనా అండ్ ఒక క్యారెట్. ఇది ఇట్లా రౌండ్ చేసుకుని ఎలాగైనా కట్ చేసుకోవచ్చు ఇది. అండ్ కొంచెం అల్లం పేస్ట్, నెయ్యి, ఇది నెయ్యి అండి. సో దీనికి కావాల్సింది కొంచెం అల్లం పేస్ట్ అది. సో పెరుగు అండ్ ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఫ్రైడ్ ఆనియన్స్ అనేది టేస్ట్ వచ్చేది మనకి ఈ దీంట్లో, మనకి ఫ్రైడ్ ఆనియన్స్ వచ్చేది. సో ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. అండ్ నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ పెట్టాను, నేను ఇక్కడ కడిగేసి పెట్టేశాను. సో ఇది విడిగా వండుకోవాలి, అది చూపిస్తే వేరే. సో ఇది కడిగి పెట్టాను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అని ఇక్కడ మనకి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఆల్మోస్ట్ అయిపోయినాయి. కొంచెం కలర్ ఇంకొంచెం చేంజ్ అవుతే మనకి అది పర్ఫెక్ట్గా తీసి పక్క పెట్టేసుకుని మిగతాది దినుసులు వేసుకోవాలి. సో ఇక్కడ ఎగిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్ చాలు, ఎందుకంటే ఎక్కువ ఎగితే అది కలర్ చేంజ్ అయిపోయి బ్లాక్ అయిపోతే అంత బాగోదు. అందుకని ఇంతవరకు చాలు. మనకి స్టవ్ కట్టేశారు. సో ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ వస్తుంది. మామూలుది కూడా వేయచ్చు, కానీ మామూలు దానికంటే ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా అంటే జస్ట్ కొంచెం నూనెలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఈ నూనె మనం దానికి వాడతాం కర్రీకి. సో ఇప్పుడు ఈ వంకాయల్లోకి ఏంటంటే 1 స్పూన్ అల్లం పేస్ట్, ఎక్కువ అసలు చేస్తే కొంచెం వేసుకోవచ్చు, ఏమవుతుంది, ఫ్లేవర్ బాగానే ఉంటుంది. కొంచెం 1 స్పూన్ సరిపోతుంది. ఇట్లా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, ఇవన్నీ కూడా మనకి కొంచెం ఫ్రై చేసిన తర్వాత డీప్ ఫ్రై అయిపోతుంది. దాంట్లో పుదీనానే అసలు ఫ్లేవర్ దీనికి. సో పుదీనా ఇప్పుడు బాగా సన్నగా కట్ చేసుకుని టమాటో అండ్ పచ్చిమిరపకాయలు. టమాటో ఎందుకంటే ఎంత సన్నగా ఎందుకు కట్ చేయాలంటే ఇది మనకు కనపడకూడదు, మ్యాగ్నెట్ అయిపోవాలి దాంట్లో, అందువల్ల అది. ఇప్పుడు సాల్ట్ అనేది ఒక 2 స్పూన్లు పడుతుంది సుమారు, తగ్గితే మళ్ళీ వేయచ్చు వాటర్లో చూసుకొని. సో అంతవరకు అండి ఇది. సో ఇక్కడ దీన్ని వేసి మనం పెరుగు వేసేసుకొని కలుపుకోవాలి దీన్ని. ఇది పెరుగు అండి. సో సుమారు చూసేసుకోవడం అంతే, మనకి ఎంత కావాలో అంత. సో ఇదంతా కూడా మనం కలిపేసుకోవాలి. ఈ పక్క పెట్టుకున్న తర్వాత మనం వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఇవి కొన్ని కలిపేసుకోవాలి దీంట్లో, ఎక్కువ అవసరం లేదు. అంటే హాఫ్ కలిపేసుకుంటే హాఫ్ అనేది మనకి ఇక్కడ నెక్స్ట్ పైన వేసుకోవడానికి ఉంటాయి. అది దీని ఏంటంటే మనం మొత్తం వీటిలో కలిసేటట్టు తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి కింద కూడా మనకు ఉప్పు కారం టేస్ట్ అనేది దీన్ని పట్టుకుంటుంది. సో ఈలోపు ఇది ఇక్కడ మ్యాగ్నెట్ అవుతూ ఉంటుంది కదండి మనకి. ఈలోపు ఏంటంటే మనం వాటర్ పెట్టుకుని ఇక్కడ వేడి చేసుకోవాలి. అంటే కొంచెం వాటర్ ఎక్కువే తీసుకోవాలి, మనం మంచేస్తాం కాబట్టి. దాంట్లోకి ఏంటంటే పలావ్ దినుసులు ఎక్కువే, అసలు మేజర్గా లవంగలు వేయాలి. లవంగలు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ వస్తుంది. అండ్ సాజీరా, ఈ మిగతా అన్ని పలావ్ దినుసులు అన్నీ కూడా కొంచెం నేను వేయాలి కాబట్టి వేస్తున్నాను అంతే. ఈ వాటర్లో వేసేస్తే దీంట్లో నుంచి అదంతా కూడా మనకి స్మెల్ దిగుతుంది. సో ఇది బాయిల్ అవుతుంది. బాయిల్ అవుతే ఏమవుతుందంటే మనకి ఫ్లేవర్ దిగి దీంట్లో రైస్ వేస్తాం, రైస్తో పట్టుకుంటుంది. సో ఈలోపు మళ్ళీ మనం ఇక్కడ ఏమి వేయించుకోవచ్చు. ఈలోపు టైం పడుతుంది మనకు, ఒక 10 నిమిషాలు. సో ఇది కొంచెం ఒక బాయిల్డ్ వచ్చాక రైస్ వేసాక మనం వేయించుకున్నాం అనుకో, మనకి త్వరగా అయిపోతుంది అంతా కూడా. సో అది అక్కడ బాయిల్డ్ అవుతుంది కాబట్టి మనం ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం. కొంచెం 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను అంతే. ఎందుకంటే నెయ్యి వేస్తే ఏమవుతుందంటే ఇది మనకి కొంచెం ఫ్లేవర్ వస్తుంది, మంచి అరోమా వస్తుంది.
సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం దీంట్లో వేసుకోవాలి. సో ఇక అంతేనండి. ఇదేంటంటే జస్ట్ ఒక బాయిల్ వస్తే ఏమవుతుందంటే మనకి కొంచెం పచ్చివాసన పోయి ముక్కలు మెత్తపడితే కొంచెం స్మెల్ వస్తుంది. ఈలోపు మనకి అక్కడ రైస్ వేసుకుంటే మనకి ఆ రైస్ కూడా ఉడుకుతుంది. దీనిపైన ఒక లేయర్ వేసుకోవడం అంతే. సో ఇది ఒక బాయిల్ రావాలి. వచ్చేవరకు కొంచెం మనకు నూనె పైకి తెలియదాకా కొంచెం వేయించుకుంటే మనకి పచ్చివాసన పోయి ముక్క టేస్ట్ వస్తుంది. పెరుగు వేసాం కదండి, పెరుగులో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ ఆయిల్ అయిపోతుంది అంతా. సో దీంట్లో వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం దీన్ని తిప్పుకోవాలి. ఎందుకంటే పెరుగులోంచి వాటర్ వస్తుంది. మనమే వాటర్ పోయిలా ఉప్పు అవన్నీ వేసాం కాబట్టి వాటర్ వస్తుంది. సో ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇంకిపోయేదాకా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే వంకాయలు కూడా మెత్తపడతాయి. ఇది సింపుల్. మన ఇంట్లో 2-3 రకాల కూరగాయలు ఉంటే చాలు, ఏం పెద్దగా అవసరం లేదు. కర్రీ వండే బదులు దీన్ని చేసుకుంటాం అంతే, వేరే ఏం లేదు. సో ఈ వంకాయలు అనేది మనకి చెట్టుని కాసిన కాయలు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బయట కొన్నాయి కాదు, చెట్టుకాయలే. సో ఎప్పుడు వంకాయ కూర ఎందుకోండి ఇట్లా ఏదైనా మనం టేస్ట్ని బట్టి చేసుకోవడం అంతే. కొంచెం నాకు తెలిసి కర్రీ ఎక్కువైపోతుంది. నేను కొంచెం అనుకున్నా కానీ ఈ క్యారెట్ వంకాయలు ఇవన్నీ వేసేపటికి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది గ్రేవీ నాకు. సో రైస్ తక్కువ అవుతుంది. అయినా పర్లేదు, మనం వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అంటే చూద్దాం లాస్ట్కి వచ్చేప్పటికి ఏమవుతుంది. ఇది రైస్ ఎక్కువ అవుతుంది మనకి. మనం వేసిన 2 గ్లాసులే కదా, సో 2 గ్లాసులు మనకి ఎక్కువే అవుతుంది ఈ రైస్. సో రైస్ బాయిల్డ్ అయింది, దీంట్లో మనం వేసేద్దాం. అదే వాటర్ బాయిల్డ్ అయింది, బియ్యం వేసేస్తే స్లోగా ఉడుకుతూ ఉంటుంది అదంతా కూడా. సో నేను సిమ్లో పెట్టాను, స్లోగా ఉడుకుతుంది. మనం ఇక్కడ రైస్ వేసుకున్నాం కాబట్టి స్లోగా అదే ఉడుకుతుంది. ఈలోపు మనకి ఇది కూడా రెడీ అయిపోతుంది. ఈలోపు మనకి 70% లోపే కుక్ అవ్వాలి. ఇది ఎక్కువైతే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది. సో ఇది మూత పెట్టేసుకుంటే పని అయిపోద్ది. ఒక్కసారి చూద్దాం. సో చక్కగా కుక్ అయిపోయింది. నూనె పైకి తెలియదు కదా, అడుగు కూడా అంటుకోవాలి. ఇక్కడ అడుగు అంటుకుంటే ప్రాబ్లం మనకి, అంటుకోవాలి. నూనె పైకి తేలితే మనకి కుక్ అయిపోయిన అర్థమే. ఇంకొక 2 మినిట్స్ ఇలాగే సిమ్లో పెట్టి ఉంచేస్తే మనకి ముక్క ఇక చూడండి వంకాయ ఎలా మెత్తబడిపోయింది. వంకాయ మెత్తబడిపోయింది. సో ఎందుకంటే ఎక్కువ మెత్తబడితే బాగోదు అంతే. ఎందుకంటే ఇది చాలా సున్నితంగా ఉండదు వంకాయ అన్నది, పాడైపోతుంది. సో ఇది ఇంక ఇట్లా కొంచెం ఒక 1 or 2 మినిట్స్, ఎందుకంటే మనకు రైస్ వచ్చే వరకు ఉంచితే చాలు, చక్కగా ఇది కుక్ అయిపోతుంది. సో మళ్ళీ మూత పెట్టించుదాం. ఇలా బ్యాలెన్స్ కూడా కుక్ అయిపోతుంది. ఇక్కడ రైస్ కూడా ఆల్రెడీ కుక్ అవుతుంది. కొంచెం హైలో పెట్టుకుందాం, లేట్ అవుతుంది కదా మనకి. ఇక్కడ హైలో పెట్టుకుంటే ఫాస్ట్ ఉడుకుతుంది. ఇది అంతా నానబెట్టాం కాబట్టి జస్ట్ ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. మనకి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు కదా. మనకు వంకాయలు అయితే కుక్ అయిపోయినాయండి, కనిపిస్తుంది కదా. సో ఇది ఇట్లా పెట్టుకుని రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఎక్కువ ఉడకూడదు, ఎక్కువ ఉడితే మనకి ముద్ద అయిపోతుంది. అందుకని కొంచెం ఇంకొక 1 or 2 మినిట్స్ ఉంటే చాలు. మనకి తీసేసి దాంట్లో వేసేస్తే రైస్ మనకి పని అయిపోతుంది. ఇది కొంచెం కష్టం అనిపించినా అన్నీ అరేంజ్ చేసుకోవడం ఒక 5 నిమిషాలు పని అండి. అంతే గట్టిగా అన్ని దగ్గర పెట్టి చేస్తే 5 నుంచి 10 నిమిషాల వర్క్ అంతే. నేను ఇక్కడ చిన్న గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నానండి, చాలా చిన్న గ్లాసు, 2 గ్లాసులు తీసుకున్నాను అంతే. ఇది మాకు 3కి వస్తుంది. సో రెడీ అయిపోయిందండి. నేను దీని నుంచి రైస్ తీసి దాంట్లో వేసుకుంటాను. అంటే వాటర్ రాకూడదు కాబట్టి ఇట్లా కొంచెం వేస్తాను నేను. ఇక్కడ మన దగ్గర స్ట్రైనర్ లేదు, సో కాబట్టి ఏంటంటే ఇంకా ఆప్షన్ లేదు నాకు, ఇంకా దీంతో తీయాల్సిందే. సో ఇట్లా వేయడమే. ఇప్పుడు మనకు దీంట్లో మాయిశ్చరైజర్తో మొత్తం ఉడికిపోతుంది. సో ఇప్పుడు రైస్ అంతా వేసేసుకున్నాం కదండి, ఇట్లా సమానంగా చేసుకుంటే మనకి రైస్ ఉడుకుతుంది. దీనిపైన వచ్చేసి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక ఉంచుకున్న
ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కూడా ఇట్లా పైన జల్లేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం ఉంచుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఇట్లా పైన వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ ఎప్పుడు ఎర్రగా వేగిన తర్వాత దాని టేస్ట్ వస్తుంది. మామూలుగా మనం ఆయిల్లో వేయించడానికంటే విడిగా ఫస్ట్ మామూలుగా ఇలా వస్తే బాగుంటుంది. అండ్ పుదీనా పైన ఒక్కసారి ఇలా చల్లితే అదేంటంటే చక్కగా మనకి ఆ ఫ్లేవర్ దిగుతుంది. సో మన దగ్గర ఫుడ్ కలర్ లేకపోతే జస్ట్ ఏదన్నా సరే ఇట్లా జస్ట్ అంతా అయిపోకుండా ఇట్లా మధ్యలో ఒక్కసారి ఇలా వేయండి చాలు, మీకు చక్కగా ఇది వస్తుంది, కలర్ వస్తుంది, మంచి కలర్ వస్తుంది. అండ్ నెయ్యి ఆల్రెడీ ఇందాక వేసాము, జస్ట్ కొంచెం పైన ఇట్లా వేస్తే అదేంటంటే ఆ ఫ్లేవర్ దిగుతుంది ఇంట్లో మంచిగా. అది దిగుతున్నప్పుడు మనకి ఏంటంటే మంచి అరోమా వస్తుంది. సో ఫైనల్ అంతేనండి, మొత్తం వేసేసాం. ఇప్పుడు మనం మూత పెట్టుకుని దమ్ చేసుకోవడమే. సో మూత పెట్టేసుకుని ఒక 5 minutes సిమ్లో పెట్టింది. సిమ్లో పెడితే మురిగిపోతుంది. సో ఫైనల్లీ మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. వెజిటబుల్ వంకాయ ఫ్రైడ్ రైస్ చూస్తున్నారు కదా. సో సూపర్, రైస్ కూడా పొడి ఆడుకుంటూ వచ్చింది బాగా. వా, నిజంగానే సూపర్గా వచ్చిందండి, బాగుంది. అంటే చూడండి అసలు రైస్ అయితే ఎక్కడ కూడా విరగలేదు, పొడిగా వచ్చింది. అండ్ మన వంకాయ, సో కదపడం నాకు ఇష్టం లేదు కానీ ఇట్లా చూస్తాకైతే సూపర్గా ఉంది. ఇదంతా కూడా మనం ఫుడ్ కలర్ వేసేవాడికి డిఫరెంట్ కలర్ అయితే వచ్చింది. సో సూపర్గా వచ్చిందండి ఇదైతే.